నమస్కారం. అస్ట్రో యజ్ఞేష్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. అందరికీ శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాసుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, గోచార రీత్యా ఎలాంటి ఫలితాలు ఇస్తాయి, ఎలా ఉండబోతోంది సంవత్సరం అని తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. ఇది కేవలం గోచార రీత్యా మాత్రమే మనం ఫలితాలని అంచనాలు వేస్తాము. ఇది కాకుండా వ్యక్తిగత జాతకం చాలా ఇంపార్టెంట్. అది సో ఒక్కొక్క మనిషికి ఎలా ఉంటుంది, వాళ్ళకి ఏ మహాదశ జరుగుతోంది, ఏ అంతర్దశ జరుగుతోంది, ఈ మహాదశ యొక్క లార్డ్ ఎలా ఉన్నారు, ఎటువంటి ఫలితాన్ని ఇవ్వగలరు అనేది మనం ఒక్కొక్క జాతకంలో విశదీకరించుకుంటే అది ఇంకా బాగా తెలుస్తుంది. సో గోచార రీత్యా మాత్రమే చూస్తున్నాం కాబట్టి ఈ సంవత్సరంలో ప్రధానంగా ఎటువంటి గోచార ఫలితాలు ఉంటున్నాయి, అసలు ఏ గోచారం జరుగుతున్నది, సిగ్నిఫికెంట్ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయో మనం 6 భాగాల్లో తెలుసుకుందాం. సో మొదటది చూస్తే ఉగాది రోజునే శని గారు కుంభరాశి నుంచి మీనరాశికి ట్రాన్సిట్ అవుతున్నారు. సో దట్ వాస్ అ మేజర్ ట్రాన్సిట్. సో మీనరాశికి ఆయన వస్తున్నారు కాబట్టి అది ఉగాది రోజే జరుగుతుంది కాబట్టి దట్స్ సిగ్నిఫికెంట్ ట్రాన్సిట్గా మనం ఈరోజు చూస్తాము. దాంతోపాటు అదే మీనరాశిలో ఆల్రెడీ అక్కడ వేరే గ్రహాలు ఉన్నాయి. ఈరోజు అది షడ్గ్రహ కూటమిగా అది వస్తున్నది. 6 గ్రహాలు మీనరాశిలోనే ఉండబోతున్నాయి. అది కూడా ఉగాది రోజే జరుగుతుంది. సో దట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద సిగ్నిఫికెంట్ ఫ్యాక్టర్స్ దట్ విల్ డిసైడ్ హౌ ఈ మొత్తం 1 year ఎలా ఉండబోతుంది అని అంచనా వేసే దాంట్లో అది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అవుతుంది. ఈ రెండు కాకుండా మే మంత్కి వచ్చేసరికి గురుగ్రహం మళ్ళీ ట్రాన్సిట్ అవుతున్నారు. జనరల్గా మనం ఎప్పుడైనా గోచారం ఎలా ఉంటున్నాయి ఈ సంవత్సరం ఫలితాలు తీసుకునేటప్పుడు మేజర్ ప్లానెటరీ ట్రాన్సిట్స్ ఎలా ఉన్నాయో చూస్తాం. మాసం రోజువారీ ట్రాన్సిట్ అయ్యే లైక్ మూన్ కానీ, మంత్లీ ట్రాన్సిట్ అయ్యే మార్స్ కానీ, వీనస్ కానీ, వీళ్ళది మనం సంవత్సరం మొత్తం ఫలితాల్లో ఎక్కువగా చూడము. కానీ ఈసారి సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతోంది, గురుగ్రహం ట్రాన్సిట్ జరుగుతోంది, అదేవిధంగా రాహుకేతు ట్రాన్సిట్ కూడా జరుగుతుంది. సో ఖచ్చితంగా అందరూ మేజర్ ప్లానెట్స్ ట్రాన్సిటరీ ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ సంవత్సరం చాలా చేంజెస్ అందరికీ ఉండబోతున్నాయి. సో అదేవిధంగా గురు గోచారంతో పాటు అదే టైంలో రాహుకేతువులు కూడా సంచారం జరుగుతోంది. గురుగ్రహం వృషభ రాశి నుంచి మిథున రాశికి వస్తున్నప్పుడు రాహు గారు వచ్చేసి మీనరాశి నుంచి వక్రంలో వెనక్కి వస్తారు కాబట్టి మీనరాశి నుంచి కుంభరాశికిను, కేతు వచ్చేసి కన్యారాశి నుంచి సింహరాశికిను ట్రాన్సిట్ జరుగుతుంది. సో ఈ ట్రాన్సిట్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి. ఇవి కాకుండా 5వ పాయింట్ ఏంటంటే గురువు ఈ ఇయర్లో జనరల్గా ఆయన ఒక రాశి పూర్తిగా సంచారం చేయడానికి 12 నెలలు తీసుకుంటారు. కానీ ఈ ఇయర్ ఆయన మొత్తం ఈ మిథున రాశిని ట్రాన్సిట్ చేయడానికి ఒక్కసారిగా అతిచారంతో 5 నెలలకే ఆయన మిథున రాశి దాటి కర్కాటక రాశికి వెళ్ళిపోతారు. కర్కాటక రాశి ఆయనకి ఉచ్చ రాశి. సో ఆయన అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ వక్రమై వెనక్కి వచ్చి మళ్ళీ మిథున రాశికి వచ్చి మిగతా సంవత్సర కాలం అంతా ముందుకు వెళ్తారు. సో ఈ మొత్తం ట్రాన్సిట్స్ అన్నిటినీ మనం క్రోడీకరించుకొని ఎలా ఉండబోతోంది, ప్రతి రాశికిను ఈ ఇంపాక్ట్ ఎలా వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్, ఈ 6 ట్రాన్సిట్స్తో పాటుగా సంవత్సర ఫలితాలు చూసేటప్పుడు మనం ఇంకొన్ని పాయింట్స్ కూడా కన్సిడరేషన్లో తీసుకుంటాం. మేజర్గా చెప్పాలంటే ఈ సంవత్సరం ప్రతి రాశికి ఆదాయం వ్యయం ఎలా ఉంది, రాజపూజ్యం అవమానం ఎలా ఉంది, దీస్ ఆర్ ఇండికేటివ్ థింగ్స్. ఎలా ఉండబోతోంది అని చెప్పగలుగుతుంది మనకి. 100% అలాగే ఉంటుందని కాకపోయినా దీన్ని ఏ రకంగా మనం అన్వయించుకోవాలో మనం చూసుకోవాలి. అది అన్వయించుకొని ఏ రకంగా జరుగుతుంది, అది ఈ సంవత్సరం మనకి ఏ రకంగా ఫలితాలను ఇస్తుంది అని మనం ఒక అజంప్షన్స్ బేస్డ్ ఎస్టిమేషన్కి రాగలం. ఈ ద్వాదశ రాశులకి మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్తో సహా ఇంకొన్ని పాయింట్స్ కూడా మనం తీసుకుంటాం. ఎలా ఉండబోతుంది సంవత్సరం అని తెలుసుకునే దానికి మనం చూడబోయే కొన్ని పాయింట్స్లో ముఖ్యంగా మనం చూసేది ఆదాయ వ్యయాలు,
రాజపూజ్యం అవమానాలు ఖచ్చితంగా చూస్తాం. కందాదాయ ఫలితాలు కూడా చూస్తారు. కందాయ ఫలితాలు కూడా ఈ 4 మంత్స్గా చూసుకొని కందాయ ఫలితాలు ఎలాగొచ్చినా కూడా చూసుకోవచ్చు. ఇవి కాకుండా ఈ మొత్తం ఒక సంవత్సరాన్ని నేను 4 భాగాలుగా విభజించుకుంటాను. ఎందుకు 4 భాగాలుగా అంటే మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ జరుగుతున్నాయి కాబట్టి ఈ 4 భాగాలుగా చూసుకొని ఈ సంవత్సరం ఎలా ఉంటుందో మనం అంచనా వేసుకోవచ్చు. ఏంటి ఈ 4 మేజర్ ప్లానటరీ ట్రాన్సిట్స్ ఏం జరుగుతున్నాయి, ఏంటి గోచారాలు అంటే, మొదటిది ఉగాది రోజు నుంచి 20th మే దాకా ఉండే సమయం. సో సాటర్న్ ట్రాన్సిట్ జరుగుతుంది అండ్ 20th మేకి జూపిటర్ ట్రాన్సిట్ జరుగుతుంది. సో ఈ మధ్య భాగం ఎలా ఉంటుంది? జూపిటర్ ట్రాన్సిట్తో పాటుగా రాహుకేతు ట్రాన్సిట్ అదే టైంలో జరుగుతుంది కాబట్టి ఆ గోచర రీత్యా మే నుంచి అక్టోబర్ దాకా ఎలా ఉండబోతుంది. అక్టోబర్లో గురువు గారు ఆయన ఈ అతిచారంతో మిథునం దాటుకొని కర్కాటకానికి వెళ్ళిపోతారు. అప్పుడు అక్కడి నుంచి డిసెంబర్ దాకా ఎలా ఉండబోతుంది, మళ్ళీ డిసెంబర్ అయ్యేసరికి ఆయన వక్రంలో మళ్ళీ వెనక్కి వస్తారు. వచ్చిన తర్వాత ఎలా ఉండబోతోంది. సో డిసెంబర్ నుంచి రెస్ట్ ఆఫ్ ద ఇయర్ మార్చి దాకా ఎలా ఉండబోతుంది. ఇలా 4 భాగాలుగా విభజించుకొని ఒక్కొక్క భాగంలో ఎంత మంచి జరుగుతుంది నేను ఒక పర్సంటేజ్ లాగా చెప్పడం జరుగుతుంది. ఎంత శుభం జరుగుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ 100%కి 80% మంచిగా ఉందా, 70% మంచిగా ఉందా అనేది ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. అది మనకు ఒక ఇండికేటివ్ ఇస్తుంది ఎలా ఉండబోతుంది సంవత్సరం అనే దానికి. ఇలా మనం చర్చించుకుందాం. కాలపురుష తత్వానికి మొదటి రాశి అయిన మేషరాశి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి యొక్క విశ్వాసవసునామ సంవత్సరంలో ఎటువంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం. మేషరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. సో ఆబ్వియస్గా చూస్తే ఆదాయం 2 పాళ్ళు ఉంటే 14 పాళ్ళు ఖర్చు కనిపిస్తుంది. సో ఎటువంటి ఖర్చులు జరుగుతాయి మేజర్గా చూస్తే? డెఫినెట్గా పెద్ద ఖర్చులు లైక్ పెళ్ళి కానీ లేకపోతే ఒక పెద్ద ఇల్లు కానీ ఇవి ఖర్చు పెట్టడానికి మేజర్ మనం ఇంతవరకు సంపాదించి దాచిపెట్టుకున్నది ఖర్చు అవ్వడం ఖచ్చితంగా మనం గమనిస్తాం. ఇదే రకంగా రాజపూజ్యం అవమానం 2 ఎక్కువే ఉన్నాయి. 1, 2 కాకుండా 5, 7 ఉన్నాయి. సో 2 కూడా మనకి ఒక రకంగా బ్యాలెన్స్ అవుతున్నా కాస్త అవమానం ఎక్కువగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎందువల్ల జరుగుతోంది అని మేజర్గా మనం చూసుకుంటే ఈ సంవత్సరం మొట్టమొదటగా ఉగాది ఆరంభంతోనే 2.5 సంవత్సరాలుగా అద్భుతంగా మంచి ఫలితాలు ఇచ్చిన శాటర్న్ శనీశ్వరుడు ఏకాదశ స్థానం నుంచి ద్వాదశానికి రావడం జరుగుతోంది. ఏకాదశ స్థానంలో అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు. కానీ ద్వాదశానికి వచ్చేటప్పటికి ఏళ్నాటి శని ప్రారంభమవుతుంది. అదే రకంగా శాటర్న్ మూమెంట్తో పాటు గురువు మూమెంటు కాస్త ఇబ్బంది కలిగించేదే. ఈసారి కెరీర్ సంబంధించిన చిన్న చీకాకులు, ఖర్చులు, ఆరోగ్య సమస్యలు ఇవన్నీ ప్రారంభమవుతాయి. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే మేషరాశి వారికి యావరేజ్ ఇయర్గా చెప్పాలి. అలాగే కాకుండా శాటర్న్ గురువుతో పాటు ట్రాన్సిట్ అవుతున్న రాహుకేతువుల గురించి చూస్తే రాహు ఏకాదశ స్థానానికి వస్తాడు. అది మంచి చాలా మనకి కాంపన్సేటరీ ట్రాన్సిట్ అవుతుంది. కొన్ని ఇబ్బందులు ఇక్కడ కలిగించినా రాహు కాస్త మంచి చేస్తారు. కేతు మీకు ఎప్పుడైతే ఏకాదశానికి వచ్చారో మీకు షష్టమ స్థానానికి ఆయన వస్తారు. సో ఈ రకంగా మేషరాశి వారికి ఖచ్చితంగా ఇది ఒక యావరేజ్ అయిన ఇయర్గా చెప్పుకోవచ్చు. మొదటి 3 నెలలు, మొదటి 1.5 సంవత్సరం, 1.5 నెలలు ఎప్పుడైతే శనీశ్వరుడు ద్వాదశానికి వచ్చి మళ్ళీ జూపిటర్ ట్రాన్సిట్ అయ్యేంత వరకు ఉండే మొదటి నెలలో 1.5 నెల 60% ఖచ్చితంగా మంచి మార్కులు అని అనుకోవచ్చు. 60% మంచి మార్పులు జరుగుతాయి. అదేవిధంగా రెండో భాగానికి వస్తే మే నుంచి అక్టోబర్ దాకా చూసుకున్నప్పుడు మనకి కొద్దిగా ఇబ్బందులు, కెరీర్లో టెన్షన్స్, అదే రకంగా ఆరోగ్య సమస్యలు ఇవన్నీ కూడా కొద్దిగా చుట్టుముట్టడం మొదలు పెడతాయి. అది మనకు ఒక 35% మాత్రమే బాగుంది. మిగతాది అక్టోబర్ నుంచి డిసెంబర్ నుంచి ఈ సంవత్సరం ఎండింగ్ దాకా అంటే నెక్స్ట్ మార్చ్ దాకా మనం తీసుకుంటే యావరేజ్న 50 to 35% మాత్రమే బాగుంటుంది. సో ఈ సంవత్సరం కొన్ని ఛాలెంజెస్తో ఉన్నా ఈ ఛాలెంజెస్ రాబోయే సంవత్సరానికి మనల్ని ప్రిపేర్ చేస్తున్నాయని మనం అర్థం చేసుకుంటూ మనం ఈ సంవత్సరాన్ని ఆహ్వానిద్దాం. మేషరాశి వాళ్ళు
ఈ టఫ్ టైం కాస్త బాగా ఉండడానికి కోసం మేజర్గా మీరు పూజించుకోవాల్సింది శాటన్ కోసం మీరు ఎవ్రీ వీక్ కానీ శనివారం వీలైతే నవగ్రహ ప్రదక్షిణ చేయండి. అలాగే మీరు హనుమాన్ చాలీసా లేకుంటే ఆంజనేయ స్వామికి స్తోత్రం చేసుకోండి. చాలా వరకు ఉపశమనం ఉంటుంది.